విషయం కాదు. అంటే మనిషికి ఆత్మీయంగా దగ్గర కావడం అనేటువంటి ఒక లక్షణం ఏదైతుందో అది కాళోజీ దగ్గర ఉంది. మనిషి యొక్క రిలేషన్ కాళోజీ మెయింటైన్ చేస్తున్నాడు. ఇట్లా చెప్పుతూ పోతే కాళోజీ యొక్క వ్యక్తిత్వంలో ఏదైనా సరే, ఎన్నిసార్లు చెప్పినా సరే, నిజాం నవాబు జమానం లోపల నిజాంను ఎదుర్కొన్నప్పుడైనా సరే, లేకపోతే నిజాం నవాబు ఆయన 15th ఆగస్టుకు జెండా, 15th ఆగస్టు కాదు అంతకంటే ముందరే స్టేట్ కాంగ్రెస్ వాళ్ళు సత్యాగ్రహాలు చేస్తే అక్కడ జెండా ఎగరేసిన తర్వాత ఈయన పట్టుకొని పోయినారు. ఆయన పిల్లగాళ్ళు జెండా ఎగరేసాడు, ఈయన దగ్గరన్నాడు. సరే ఈయన పోయి ఆ జెండాను సరిగ్గా పెట్టి వచ్చి కూర్చున్నాడు. ఆ పోలీసుడు వచ్చేసి జెండా ఎగరేసింది పోయారంట. నేనే అన్నాడు. ఎందుకు ఎగరేసినావు? నేను ఎగరేసినా అని చెప్పినా. ఎందుకు ఎగరేసినా? ఎగరేసిన అయిపోయి నువ్వు ఏం చేస్తావు తర్వాత చెయ్యి, కేసు దర్జీ చేసుకో, చెయ్యి. పెట్టుకొని పోయిన తర్వాత ఆయన మీద కేసు పెట్టినారు. ఆయన నగర బహిష్కరణ శిక్ష వేసినారు ఆయనకి జెండా ఎగరేసినందుకు. ఆయన వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు దౌర్జన్యమైంది. ఆ మొగలేను కోర్టు వరంగల్లో చంపినారు. ఆ చంపిన తర్వాత ఇంకో పిల్లగాడి ఎదురొస్తే ఆయన కూడా చంపి, ఆ చంపినటువంటి పిల్లగాడిని బల్యానికి పుచ్చుకొని ఆ పేగులన్నీ ఇట్లా పట్టుకొని వాళ్ళు టౌన్లో జులూస్ తీసినారు. ఆ తర్వాత బాగా లొల్లి అయిపోయి నిజాం నవాబ్కు రిప్రజెంటేషన్ పోతే ఆయన ఒక కమిషన్ వేసినాడు. ఆయన ఎవరినో మిర్జా ఇస్మాయిల్లో అతను వాడినో పోయి చూసి రమ్మన్నాడు. చూసి వస్తే ఈయన ఆయనకు ఒక ఓపెన్ లెటర్ రాసినాడు. బాజార్ల బాలకుని బల్లెంపుతో పడుతూ పద్మాశ్నయమైన పసిగట్టినావా? ఇవన్నీ చూసినావా? నువ్వు ఆ తల్లితో మాట్లాడినావా? మొగలయ్య భార్యతో మాట్లాడినావా? నన్ను ఇవన్నీ చెప్పేటోండి నన్ను ఏమో నువ్వు ఊళ్ళని చౌదరికి వెళ్ళగొట్టావు. నువ్వే చూస్తున్నట్టు నీకు ఇవన్నీ ఎవరు చెప్పారు అనుకుంటున్నావు? నా ఎంబడిరా, నేను ఇవన్నీ చూపిస్తా నీకు అని ఛాలెంజ్ చేసినట్టుగా వాడు కాళోజీ నారాయణరావు. ఆ తర్వాత మనం భార్గవ కమిషన్ వేసినప్పుడు ఇక్కడ ఏం జరిగిందో మనం చూస్తూనే ఉన్నాం. ఏం జరిగిందో మనకు తెలుసు. పార్కొండే అప్పుడు కానీ ఎమర్జెన్సీ ఎక్సెస్ విషయంలో కానీ కమిషన్ వేసినప్పుడు కాళోజీ ఏం మాట్లాడినాడో తెలుసు. అదే మాట చాలా ఏమనాలి, పరమ మొండి అన్నాం. పరమ మొండి అనేటువంటి ఎన్టీ రామారావు గారి నుంచి కూడా అట్లాగే అన్నాడు కాళోజీ. ఎమర్జెన్సీలో ఎక్సెస్ అవుతున్నాయి, పోలీసులు బాగా అట్రాసిటీస్ చేస్తున్నారని నరసింహరావు, కాళోజీ, కన్నబీరన్ వీళ్ళంతా వెళ్ళి ఆయన రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఆయన ఇంట్లో కూర్చొని వాళ్ళు చెప్పినట్టు ఇట్లా చేస్తున్నారు, అది ఇది, వీళ్ళందరూ పోలీసులు ఇట్లా కనిపించిన వాళ్ళు తాగుతున్నారు, మనకి మంచి చెడ్డ తెలుస్తలేదు, ఆడవాళ్ళు మొగోళ్ళు చూస్తలేదు తాగుతున్నారంటే రామారావు గారు ఉండి అవర్ పోలీస్ వెర్షన్ ఈజ్ డిఫరెంట్ అన్నాడు. అనగానే ఈయన మాకు వచ్చి కొద్దిగా ముందర జరిగి విచ్ పోలీస్, ఏ పోలీసులు అయితే నీ చీఫ్ మినిస్టర్షిప్ పోయిన తర్వాత నీ స్టూడియోలో కత్తులు కడాలు ఉన్నాయని చెక్క కత్తులు, చెక్క బల్యాలు, చెక్క విల్లుడు చూపించి అరెస్ట్ చేస్తున్నావు, అదే పోలీసు కదా ఇప్పుడు నీకు చెప్పింది. అంటే దొంగ కేసులు పెడతారు పోలీసుల సంగతి నీకు తెలుసు కదా. నీ మీద పెట్టినప్పుడేమో వాళ్ళు దొంగ కేసులు పెట్టినన్నావు, ఇప్పుడు వాళ్ళు వీళ్ళ మీద పెట్టినట్టేమో పోలీస్ వర్షన్ ఇస్ డిఫరెంట్ అంటున్నావు. ఏ పోలీసులో పోలీసు ఎట్లా చేస్తారో నీకు ఎరగలేకుండా అని రామారావుని మొహం మీద అడగలిగిన వాడు. అంటే ఇంత దుడుకు ఎందుకు అని వీళ్ళంటే అట్లా అడగకపోతే ఎట్లా తెలుస్తుంది వాడికి? తెలియాలి కదా. ఇప్పుడు తోలు మందం ఉన్నవాడికి ఎట్లా తెలుస్తుంది? ఎట్లా చెప్పాలో అట్లా చెప్తే తెలుస్తుంది. అట్లా అంతటి మొండివాడిని కూడా అడగలిగినటువంటి ఒక మొండితనం కాలేదు. కాబట్టి ఆయన జీవితంలో ఎక్కడ రాజీ పడలేదు, అధికారానికి దాసోహం లేదు. పద్మవిభూషణ్ ఇచ్చినప్పుడు అట్లాగే అన్నాడు ఆయన. అరే నేను పద్మవిభూషణ్ తీసుకున్నా, వాడు అడిగినాకనే ఇచ్చిండు. తీసుకున్న తర్వాత నేను వాడికి మంగళహారతం ఇస్తే తప్పు, కానీ నేను వాడు ఆ రోజే ఇట్లా ఎన్కౌంటర్లో జనంతా చచ్చిపోతున్నారు అని పివి నరసింహారావుకి ఒక మెమోరాండం ఇచ్చి వచ్చిన నేను. కాబట్టి తీసుకోవడం తప్పు కాదు, తీసుకొని వాడికి చెంచాగిరి చేసే తప్పు అని కాళోజీ అన్నాడు. ఆ సర్టిఫికెట్లో కూడా ఏమున్నది, నీ కవిత్వాని కోసమో దీనికోసం ఇస్తున్నాను లేదు. దాంట్లో మై భారత్ కా రాష్ట్రపతి ఆర్ వెంకట్రామన్ ఆప్కే వ్యక్తిగత గుణం కే లియే పద్మభూషణ్ ప్రదాన్ కర్ రహా హూ అని సర్టిఫికెట్లో. మరి నేను జీవితం మొత్తం చేసింది కూడా ప్రభుత్వాన్ని విమర్శించడమే కదా. ఒక్కనాడు నా జీవితంలో నేను ప్రభుత్వాన్ని మన ఇది ప్రేమ చేస్తూ మాట్లాడలేదు, పొగడుతూ మాట్లాడలేదు. మరి జీవితాంతం చేసిన పనికి నీకు ఇస్తున్నానంటే మరి చేసిన పనికి మాటిస్తున్నాడు. తీసుకున్న తర్వాత నేను పొగడతాను వాడిని. వాడు ఏం చేస్తున్నాడు దానికి నేను మళ్ళీ చెప్తూనే ఉంటాను. అందుకోసం ఆయన ఏమంటాడు, ఇవాళ కూడా మనం ఇవాళ ప్రజాస్వామ్య తెలంగాణ కావాలనుకున్న భౌగోళిక తెలంగాణ వచ్చిన తర్వాత దుకాణం బంద్ చేసుకునేవాడు అన్నాడా? ఈ దుకాణం నడుస్తూనే ఉండాలి. పబ్లిక్ ఉన్ననాలు, ప్రజలు ఉన్ననాలు నువ్వు దేనికోసం అయితే పాటుపడుతున్నావో అది నడుస్తూనే ఉండాలి. ఆ నడుస్తూ ఉంటేనే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. అధికారం మదం తలకెక్కకుండా చూడవలసిన ఒక బాధ్యత పౌరుడిది. అందుకోసమే పౌరుడివా మనం ఇవాళ స్వాతంత్రం లేదు,
అని అనుకుంటున్నాం, స్వేచ్ఛ కావాలనుకుంటున్నాం. స్వాతంత్రం వల్ల సపడా స్వైర విహారంలో కాదు. స్వైర విహారాలకు ఎప్పుడు స్వాతంత్రం వచ్చిరాదు. స్వైర విహారం వేరు, స్వాతంత్రం వేరు. కాబట్టి స్వాతంత్రం అంటే నువ్వు అనుకుంటున్నటువంటి స్వైర విహారం కాదది. స్వైర విహారాలకు ఎప్పుడు స్వాతంత్రం వచ్చిరాదన్నాడు ఆయన. చట్టబద్ధ పౌరుడు. చాలా విచిత్రం అనిపిస్తుంది కాళోజీ జీవితంలో. ఒక చట్టాన్ని గౌరవించాలి, రాజ్యాంగం ప్రకారం ఒక గాంధీ ఒక మార్క్స్ కలిస్తే కాళోజీ అని కొంతమంది చెప్తుంటారు. గాంధీజీ చట్టాన్ని పాటించేవాడు, చట్టబద్ధ పౌరుడు. చట్టాన్ని వ్యతిరేకించవలసి వచ్చినప్పుడు ఈ చట్టాన్ని మంచిది కాదు, నేను వ్యతిరేకిస్తున్నా అని చెప్పి వ్యతిరేకించేవాడు. అట్లాగే కాళోజీ కూడా అంతే. మీరు చేస్తున్నటువంటి చట్టాలు మంచివి కావాలని వ్యతిరేకిద్దాం, కానీ నువ్వు వ్యతిరేకించిన నాడు చట్టాన్ని పాటించాలి. వరంగల్లో ఒకసారి వాజ్పేయి సభకు పోతున్నాం మేము. పోచమ్మ మైదాన్ దగ్గర సభ అన్నారు, టికెట్ తీసుకున్నాం, ఇద్దరు ఎక్కినాం. పోచమ్మ మైదాన్ దగ్గర దిగుతున్నాం. ఎవరో ఎక్కి ఆ సభకు పోతున్నారా సార్, సభ స్థలం మారింది, చివరి స్థలం నందయ్య గారి దగ్గర దొడ్డి దగ్గర ఉన్నది అంటే మళ్ళీ వెనకకి ఎక్కినాం. అక్కడి నుంచి మేము తీసుకున్న టికెట్ లక్ష్మీ టాకీస్ కనుక సరిపోతుంది. లక్ష్మీ టాకీస్ అవతల ఒక 100 గజాలు ఉంటుంది కాదు చివరస్తా. అందులో ఉన్న కండక్టర్ నాకు తెలుసు, ఆయన బాగా. కాళోజీ కూడా ఆయనకు తెలుసు. సరే ఇట్లా మేము చివరస్తా పోవాలంటే పోను సార్ అన్నాడు. నాకు మనకు కాళోజీకి ఉన్న తేడా కదే నేను చెప్పేది. సరే ఎటు పోతున్నాం కదా అని ఊరుకున్నాను నేను. ఆయన పోయి ఇక్కడి నుంచి చివరస్తా టికెట్ తీసుకురాబోరా అన్నాడు. నాకు తెలుసు కాబట్టి పోయినా టికెట్. అదే సార్ అంత పెద్ద మనిషి నా బస్సులో ఎక్కిండు, నా బస్సులో ఎక్కడే గొప్ప, మీరు కూడా నాకు ఎక్కినా ఎంత ఒక 50 గజాలు పోతే వస్తుంది అనగానే నేను మళ్ళీ వచ్చిన. ఏమైందిరా టికెట్ అన్నాడు. ఇట్లా అన్నాడండి, నువ్వు తీసుకొస్తావా టికెట్, నేను దిగనా, బస్సు ఆపితే నేను దిగుతా, లేకపోతే టికెట్ అని తీసుకురా అంటే టికెట్ తీసుకొని ప్రయాణం నేరం, అది చట్టం. చట్టాన్ని గౌరవించాలి. వాడు నీకు చుట్టమే కావచ్చు కాక, కానీ టికెట్ తీసుకోకుండా ఈ 2 టికెట్ల పైసలు నువ్వు ప్రభుత్వానికి అన్యాయం చేస్తున్నట్టే కదా. కాబట్టి చట్టం ధిక్కరిస్తావు. నేను ఆ సభకు పోతున్నాను, టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నా అని నువ్వు స్లోగని ఇద్దరు ఇక్కడ కూర్చున్నా పోదాం, వాడు అరెస్ట్ చేసి చేయని కేసు పడింది. అంతేగాని చట్టాన్ని పాటించే నువ్వు చట్టాన్ని పాటించవలసిందే, టికెట్ తీసుకురావాల్సిందే. పోయి టికెట్ తీసుకొచ్చి చూపిస్తున్నాక బస్సు కాదనిస్తా అన్నాడు. అది చట్టం పట్ల అనుకున్నట్లేక వ్యతిరేకం. మా లక్ష్మణ్ గారు తెలుసు, మద్య నిషేధ అమల్లో ఉన్న రోజుల్లో కాళోజీ ఎప్పుడైనా అప్పుడప్పుడు డ్రింక్స్ తీసుకునేవాడు. మా ప్రభాకర్ ఇంట్లో డ్రింక్స్ తీసుకుందాం అని అంటే, మద్య నిషేధం లేదు, మేము డ్రింక్స్ తీసుకుందామంటావు, విశ్వేశ్వరయ్య చౌరస్తా పోదాం, ఈ చట్టం మంచిది కాదు, దీన్ని ధిక్కరిస్తున్నాను, అక్కడ కూర్చొని తాగుదాం చౌరస్తా. నువ్వు చట్టం ఉన్నంతసేపు, చట్టాన్ని ధిక్కరించినంతసేపు నువ్వు దాన్ని ఫాలో కావాలి. దాన్ని ఫాలో కావు, ఓపెన్గా చెప్పి ధిక్కరి. నువ్వు అసమ్మతి తెలుపు, నిరసన తెలుపు, ధిక్కరించు. అసమ్మతి, నిరసన, ధిక్కారం, ఈ 3 కాళోజీ లైఫ్లో ఒక పెద్ద ఫిలాసఫీ. ఆయన సారా పోరాటంలో పాల్గొన్నప్పుడు, ఆయన సారా పోరాటంలో పాల్గొన్న నాడు లిక్కర్ ఒక డ్రాప్ ముట్టుకోలేదు ఆయన. అంటే ఆ చట్టబద్ధమైనటువంటి పరిపాలన ఏదైతే ఉన్నదో ఆ చట్టాన్ని గౌరవించే పద్ధతి. చట్టం గౌరవిస్తావా, గౌరవించు. గౌరవించనంటావు, ఓపెన్గా ధిక్కరించు. అది మనిషి చేయాల్సిన పని. నేను చట్టాన్ని గౌరవిస్తున్నా అని చెప్పి లోపల కూర్చొని తాగడం నాకు ఇష్టం లేదా, అది ఆయన పద్ధతి, చట్టబద్ధ. అందుకోసమే చెల్లినోనికి నేరం చెల్లుబాటు అవుతుంటే, చెల్లనోనికి నేరం చేయక తప్పక ఉంటే చట్టవిరుద్ధం చర్యల పుట్టయిపోదా దేశం అన్నాడు కాళోజీ. ఈవేళ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మరొకరే కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలను వాళ్ళు గ్రహించి దేశానికి ఎంత లాస్ చేస్తున్నారు. అదే పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు ఒక పట్టణంలో ప్రభుత్వం న్యాయంగా, మాకు వరంగల్లో ముఖ్యంగా వరంగల్ స్టేషన్ నుంచి కాజుపేట స్టేషన్ అంతా ఒక్కటే రోడ్డు. ఎక్కడ యూనియన్స్ పోదామంటే ఎక్కడ అసలు యూనియన్స్ ప్రభుత్వం కట్టలేదు. పల్లెటూరు నుంచి వస్తాడు వాడు, పాపం దేహబాధకు ఎక్కడో కాలు పొడుచుకుంటాడు, పోలీసు వాడు వచ్చేసి న్యూసెన్స్ కేసు పెడతాడు, రోడ్డు మీద పోవద్దాయని కేసు పెడతాడు. కానీ ప్రభుత్వమే కనుక ఆ రోడ్డు మీద పోవడానికి వానికి అవకాశం లేకుండా చేసినట్టయితే, నువ్వు అక్కడక్కడ యూనియన్స్ కట్టిస్తే వాడు చేయడు కదా పని. కాబట్టి చెల్లనోడికి నేరం చేయక తప్పని పరిస్థితి కల్పిస్తుంది ప్రభుత్వం. చెల్లినోడికేమో ఎన్ని కోట్ల ఘటాల అయినా, ఎన్ని కోట్ల ఘటాల అయినా వాడిని ఏమో చేస్తలేదు ప్రభుత్వం. కాబట్టి చెల్లినోడికి నేరం చెల్లుబాటు అవుతుంటే
చెల్లనోడికి నేరం చేయక తప్పక ఉంటే చట్టవిరుద్ధ చర్యల పుట్టయిపోదా దేశం. ఇప్పుడు ఈ భారతదేశం అంతా చట్టవిరుద్ధ చర్యల పుట్టయిపోయింది అని ఆయన చాలా ఆందోళన పడేవాడు. ఈ చట్టవిరుద్ధ చర్యల పుట్టను పెకిలించకపోతే, వీళ్ళని ఆపకపోతే దేశ వింకిత అన్యాయం అవుతుంది అని చెప్పేట్టుగా వాడు కాళోజీ. అట్లాగే జీవితాంతం కాకుండా ఆ రోజుల్లో దౌర్జన్యానికి వ్యతిరేకంగా నల్గొండలో ఆరుట్ల లక్ష్మణసింహారెడ్డి అనేటువంటి ఒక ప్రజాప్రతినిధిని, నాయకుడిని ఊళ్ళో నుంచి కొట్టి బట్టలు విడిచి కొట్టుకుంటూ బయటకు తీసుకొస్తే నల్లగొండలో నాజీ వృత్తుల నల్లగుర్త్యం ఇంకెన్నాళ్ళు, పోలీసుందన దౌర్జన్యాలు పోషణ పొందేదన్నాళ్ళు అని ఆ రోజు రాసినాడు 1946-47 ఆ ప్రాంతాల లోపల. అట్లాగే ఆకునూరులో మాచిరెడ్డిపల్లి లోపల ఎప్పుడైతే దౌర్జన్యం జరిగినవో ఆకునూరులో మాచిరెడ్డిలో దోచిన మానం సాలిక్క అని కవితను రాస్తున్నాడు ఆయన. అంటే ఇక్కడ కూడా ఎక్కడ ఆయన సంఘటన వస్తే, మనం ఇవాళ బైరాన్పల్లి ఇన్సిడెంట్ మనందరికీ తెలిసిందే. బైరాన్పల్లి లోపల పక్కన కుడిగల్లు ఎన్నిట్లుగా దాదాపు 104 మందినో 108 మందినో ఆ బైరాన్పల్లి బుర్జులో అక్కడ చంపినారు రజాకారులు. వీళ్ళు గుల్బర్గా జైల్లో ఉన్నప్పుడు వాళ్లకు ఆ వార్త అందితే ఆయనే మన కొంపలార్చిన, మన స్త్రీల తెరిచిన, మన పిల్లలను చంపి మనల బంధించిన మండలాధీశులను మానవాధములను మర్చిపోకుండా గుర్తుంచుకోవాలి. కాలంబురాగనే కాటేసి తీరాలి. ఈ కాలంబురాగనే కాటేసి తీరాలి అనేటువంటి ఒక ఈ గేయం ఆనాడు రాస్తాడు ఆయన. దీన్ని చూసి ఒక తీవ్రవాద మిత్రుడు మొట్టమొదటి ఆయన ఏమో అనుకున్నాడు, కాళోజీ నువ్వు బాగా విస్ఫులింగాలు కురిపిస్తావని అన్నారు, నువ్వు చాలా ఏమంటే ఏడుస్తావు, కన్నీడు గారుస్తావు, ఏంది నీ సంగతి ఏంటంటే ఆ తర్వాత ఈ గేయం పబ్లిష్ అయితే ఇప్పుడు చాలా బాగున్నది కాళోజీ అంటే, వారి నిన్న 60 ఏళ్ల కింద రాసిన గేయంరా, ఇప్పుడు నేను సుధారించిన నువ్వు అంటున్నావు 60 ఏళ్ల కింద రాసిన అంటే 60 ఏళ్ల కింద రాసినట్టు గేయం ఇవాళ పరిస్థితులు కూడా అడ్డం పడుతున్నది అని అంటే నువ్వు అంటున్నావు నేను కాళోజీ చాలా రెలివెంట్ ఇవాళ అని. నేను ఇవాళ రెలివెంట్ అని అన్నందుకు సంతోషపడనా? పరిస్థితి 60 ఏళ్ల తర్వాత కూడా మారినందుకు ఏడవనా? 60 ఏళ్ల కింద నేను ఈ మాట అంటే ఇవాళ కూడా అనవలసి వచ్చింది అంటే ఎంత దౌర్భాగ్యం దేశంది. పరిస్థితులు ఎంత మారకుండా ఉన్నాయి. నువ్వు నాకేదో రెలివెన్స్ అని, ఇది మన యూనివర్సల్ సత్యాలని అని అనుకుంటున్నావు. అట్లా కాకుండా ఉండేటువంటి యొక్క ఇది అంటే ఆయన ఎప్పుడు రాసిన ఒక విజన్ అంటారు చూస్తున్నారు. కవిని ఒక ద్రష్ట అంటారు. కానున్నది కానీ కాళోజీ కైతలు చెప్తున్నాడని కూడా రాసుకున్నాడు ఆయన. అట్లా భవిష్యత్తులో ఇట్లా జరగబోతుంది అనేటువంటి దాన్ని విజన్లో పెట్టుకుంటూ రాసినట్టుగా వాడు కాళోజీ. అందుకోసమే ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ ఉద్యమం జరిగినా అక్కడ కాళోజీ ఉన్నాడు అని అదే చెప్పినాడు. నేను ఒక ఉద్యమానికి నాయకత్వం వహించలేదు, ఎవడో నాయకత్వం వహించినట్టు ఉద్యమంలో నేను వెళ్ళి వాడు అనుచరుడిగా పనిచేయలేదు. నేనున్న దగ్గరకు ఉద్యమం వస్తే విడిచిపెట్టి పారిపోలేదు.